ఆయన చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన పుల్చెలలో పేరు పొందిన దీక్షితులు అంటే పూజారి. ఆయనకు తమిళనాడు, కర్ణాటకే కాక హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా చాలామంది గృహప్రవేశాలకి మరియు శుభకార్యాలకు పిలిచి ఆయన చేత ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఆయన అలాంటి పేరొందిన వ్యక్తికి ఒక కారుమై కన్ను పడింది. దాన్ని సొంతం చేసుకున్నాడు. 10 సంవత్సరాల పాటు టాటా నానో కారుని ఆయన ఎక్కడెక్కడో తిప్పాడు. అది ఆయన ఎదుగుదలకు సహకరించింది. అలాంటి కారుని ఆయన ఇప్పుడు వదులుకోలేక ఏటైనా తన మదిలో మెదిలే జ్ఞాపకంలా పెట్టుకునేందుకు తన ఇంటి పై కప్పు డాబాకి ఒక క్రేన్ సాయంతో దాని ఇంజిన్ని తీసేసి తన జ్ఞాపకంలా ఉండేందుకు ఇంటి పైన చేర్చుకున్నాడు. అంటే ఈ కాలంలో మనుషులే గుర్తుండరు, జ్ఞాపకాలు పెట్టుకోరు. అలాంటిది ఒక వాహనం తన జీవితంలో ఎదిగేందుకు చాలా సహాయపడింది. సహాయ సహకారాలు ఒక మిత్రులా అందించిందనే ఉద్దేశంతో ఆ రాజశేఖర్ దీక్షితులు అనే వ్యక్తి ఆ కారును తన అక్కను చేర్చుకున్నాడు. ఈ విషయం చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన పుల్చెల గ్రామంలో జరిగింది. దీనిపై ప్రత్యేక కథనం మీకోసం.